హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాక్య అంశము విశ్వాసంతో విజయం. హల్లెలూయా. ఏంటండి? విశ్వాసం ద్వారా మనకి విజయం. చూసినట్లయితే ఫిలిప్పీయులకు 4:13, 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. మనల్ని బలపరిచేది ఎవరండి? నజరైన యేసు క్రీస్తు. నన్ను బలపరచు నజరైన యేసు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరుడైన యేసు క్రీస్తు. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో అట్టి రీతిగానే ఆయన సమస్తాన్ని జయించిన అనుభవం కూడా మనము పొందుకుని ఉన్నాము. ప్రతిదాని మీద అధికారం కూడా మనకి దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి మనం ఏదైతే అధికారం కలిగి ఉన్నామో దాన్ని గ్రహించుకుని మనం ముందుకు వెళ్తాం. అనేకమైన అద్భుతాలు, అనేకమైన విజయాలు మనము చూస్తాము. ఎలాగంటే ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్ర ఆత్మ మీద వారికి అధికారం ఇచ్చును. దేని మీద ఇచ్చున్నాడండి? లోకంలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్ర ఆత్మ యందు వాళ్ళకి అధికారం ఇచ్చున్నాడు. ఎవరికి? తనను వెంబడించిన శిష్యులకి. దాన్ని పట్టుకుని ఏమైనా చేశారు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే శృంగారం అను దేవాలయం వద్ద కుంటివాడు ఉండేది. ఎక్కడి నుంచి చూద్దాం? 3 నుండి 10 వరకు చూసినట్లయితే పేతురు యోహాను వెళ్తుండగా అక్కడ ఒక కుంటివాడు వీరి దగ్గర వీరు ఏమైనా ఇస్తారని చూస్తూ ఉంటాడు. ఏమంటారు వాళ్ళు? వెండి బంగారము మా దగ్గర లేదు కానీ మాకు కలిగింది నీకు ఇస్తామని నజరైన యేసుక్రీస్తు నామములో లేగని వానికి ప్రార్థిస్తారు. ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆయన చీలి మండలంలో బలాన్ని పొందుకుని ఆయన లేచి నడుస్తాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు. దీనికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు తన వెంబడించిన శిష్యులకి ఆ అధికారాన్ని ఇచ్చున్నాడు. అట్టి రీతిగానే అటువంటి అధికారాన్ని మనకి ఇచ్చున్నాడు. ఎలాగా? సిలువలో ఆయన ఎప్పుడైతే మన కొరకు మరణించి తిరిగి లేచున్నాడో ఆ రోజునే ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చున్నాడు. ఎప్పుడైతే దాన్ని విశ్వసించి మనం పొందుకుంటామో అంటే నజరైన యేసుక్రీస్తుని బాప్తిస్మం ద్వారా ఈయన నా కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించి మనం ముందుకు వెళ్తామో, మనం దాన్ని ఏకీభవిస్తామో, ఆ యొక్క నా కొరకు మరణించి తిరిగి విశ్వసించి ఏకీభవించి బాప్తిస్మం ద్వారా నువ్వు పునర్జన్మ అంటే యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తిని మనము పొందుకుంటాము, ఆ సామర్థ్యాన్ని మనము పొందుకుంటాము. శిష్యులు ఎలాగైతే నజరైన యేసుక్రీస్తు గారు ఇచ్చిన దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే అనేకమైన అద్భుతాలు చేశారో, నజరైన యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే నేను చేయ కార్యాల కన్నా మీరు అత్యధికమైన కార్యాలు చేస్తారన్నారు. కాబట్టి ఈరోజు నీ యొక్క విశ్వాస సామర్థ్యం ద్వారా, నీ విశ్వాస సామర్థ్యం ఏంటి? నజరైన యేసు క్రీస్తును వెంబడించిన శిష్యులే అనేకమైన కార్యాలు చేస్తున్నారు. నేను క్రీస్తుని నాలో నింపుకున్నాను, నాకు తోడై ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను అనేకమైన అద్భుతాలు చేస్తాను. ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. నీకు అనారోగ్యంగా ఉందా? నీ కుటుంబ సభ్యులు నిన్ను వదిలేసి ఉండొచ్చు, కానీ నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్య గ్రంథం తీసుకుని బైబిల్ పట్టుకుని వాక్యాన్ని చదువుతావో వాక్యం ద్వారా నీకు దేవుడు విడుదల కలగజేస్తాడు. నువ్వు అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి ఉన్నావా? నిన్ను దేనికి పనికిరాని వాళ్ళగా చూస్తున్నావా? నీ దేవుడు నిన్ను అలాగా చూడట్లేదు, నిన్ను ఉన్నతమైన వాళ్ళలాగా చూస్తున్నాడు. కాబట్టి లోక సంబంధమైన మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు బాధపడే కన్నా ఆత్మీయ సంబంధమైన నీ యొక్క దేవుని వద్దకు వెళ్ళి నువ్వు ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో నువ్వు కోల్పోయిన మొత్తమును రెండింతలుగా దేవుడు నీకు తిరిగిస్తాడు. అనేకమైన ఆశీర్వాదాన్ని నీకు కలగజేస్తాడు. యోబుకి రెండింతల సామర్థ్యం ఎలాగైతే కలిగిందో అట్టి రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. నువ్వు దేవుని విశ్వసించి ఎప్పుడైతే ముందుకు వెళతావో నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు నీవు చూస్తావు. ప్రార్థించుకుందామా? మహాప్రేమల తండ్రి నీకే వందన స్తోత్ర చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో అదే నజరైన యేసుక్రీస్తు గారు తండ్రి, ఇదిగో తండ్రి శిష్యులకు తండ్రి అధికారం ఇచ్చున్నారు తండ్రి. అట్టి రీతిగా ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిలో తండ్రి అటువంటి ఇదిగో తండ్రి యేసుక్రీస్తు కలిగిన సామర్థ్యం తండ్రి ప్రతి ఒక్కరిలో ఉంది తండ్రి. దాని ద్వారా తండ్రి విశ్వసించి తండ్రి అనేకమైన అద్భుతాలు చేయనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అది ఏ పరిస్థితుల్లో తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. ఇదిగో దేవా నీ బిడ్డలు తండ్రి ఎవరైతే చూస్తున్నారో
వారికి ఏదైతే విడుదల ఆ విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. అట్టి రీతి తండ్రి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు, ఏదైతే అడుగుతున్నదో తండ్రి ప్రతి దాంట్లో అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. విశ్వాసంలో అద్భుతాలు జరుగునుగాక, విశ్వాసం ద్వారా కార్యాలు జరుగునుగాక, విశ్వాసం ద్వారా విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.